రమాదేవి గారు, ఈ రోజున పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి అనేక అపోహలు గాని, లేకపోతే అనేక రకాల ఇబ్బందుల తర్వాత ప్రజాభిప్రాయంతో బోడే ప్రసాద్ గారికి ఇక్కడ సీట్ కేటాయించడం గాని, ఆయనకి సీట్ కేటాయిస్తే వీళ్ళు స్వీట్లు పంచుకున్న పరిస్థితులు గాని, అంటే జోగి రమేష్ గారు ఒక మంత్రిగా లేకపోతే ఒక అధికార పార్టీ నాయకుడిగా ఉంటే గెలిచేస్తారంటారా? లేకపోతే ప్రజల్లో అసలు వైఎస్ఆర్‌సీపీ 4.5 సంవత్సరాల్లో ఏం చేసింది? లేకపోతే ఈ పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏం జరిగింది అనేది వాళ్ళకి ఒక స్పష్టమైన అవగాహన ఉందనుకోవచ్చంటారా? అందరికీ స్థానిక వాసిగా. యెస్. అవునండి. అందరికీ నమస్కారం అండి. పెనంలూరు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారి మరి అభ్యర్థిత్వానికి సహకరించిన అందరికీ కూడా నా నమస్కారాలు. అట్లాగే చూసుకుంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా చంటిగాడు లోకల్ అని చెప్తాను నేను. ఎందుకంటే బోడే ప్రసాద్ గారు 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది తట్టాబుట్ట సదిరేసుకుని ఇళ్లలో కూర్చున్న టైంలో ఆయన మాత్రం బైకేసుకుని వెళ్ళిపోయి కట్ల మీద ప్రతి ఒక్కరిని కూడా నేను మంచి చేశానో చెడు చేశానో, నేను కనుక మీకు ఏదైనా హాని చేస్తుంటే నన్ను క్షమించండి అమ్మా అని మనస్ఫూర్తిగా ఉండదు కడుపులో ఏదైతే ఉందో దాన్ని బయటకు వచ్చి మాట్లాడిన మొట్టమొదటి మనిషి మరి బోడే ప్రసాద్ గారు. ఒక బోడే ప్రసాద్ గారంటే ముక్కుసూటితనము, కడుపులో హృదయంలో ఏమీ మలినం లేకుండా ఏదైనా కూడా స్వచ్ఛంగా మాట్లాడే మనస్తత్వం ఆయనకి సొంతమండి. చాలామంది అంటారు ఆయన మాట్లాడే విధానము గరుకుగా ఉంటుందని. కాదు, అది ఒరిజినాలిటీ, స్వచ్ఛతకి నిదర్శనం. చాలామంది లోపల ఎంతో కుళ్ళు కుతంత్రం పెట్టుకుని పైకి స్వీట్గా మాట్లాడతారు. అలాంటి రాజకీయాలు బోడే ప్రసాద్ గారికి అవసరం లేదు. తను లోపలేదనుకున్నాడో హృదయంలో ఉన్నదే మాట బయటకు వస్తుంది తప్ప 2 రకాల మనిషి తత్వం బోడే ప్రసాద్ గారికి లేదు. కాబట్టి ఈ రోజున నిజంగా ఆ నిబద్ధత ఆయన్ని చంద్రబాబు గారి దగ్గర నిలబెట్టింది. అలాగే ఈ రోజున మరి పెనంలూరు నియోజకవర్గం మొత్తము స్థానికంగా ఉన్న వాళ్ళందరూ ఆయన వెనకాల వచ్చి మీకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేమందరం కూడా మీకు ఇండిపెండెంట్గా నిలబడిన మద్దతుగా ఉంటామని తెలిపిన విధానం కానీ, ఆయనకి ప్రజల్లో ఎంత సపోర్ట్ ఉంది, ఎంత మద్దతుగా నిలబడ్డారు అనేది ఆయనకున్న స్ట్రాంగ్ మరి ఏదైతే ఉందో కేడరు, దాన్ని మాత్రం ఆయన ఇంకా పెంచి పోషించుకున్న మరి వైనం ఈ 4 ఏళ్లలో చూసాం. అట్లాగే మరి చూస్తుంటే పక్కన జోగి రమేష్, అంటే జోలి రమేష్ అని చెప్పొచ్చండి. జోలి పట్టుకుని ఇవాళ డబ్బులు తీసుకొచ్చి గుట్టలు తీసుకొచ్చి ఇక్కడ గుమ్మరిస్తున్నాడు పెనంలూరు నియోజకవర్గంలో. ఎక్కడో తంతే ఎక్కడో పడ్డట్టుగా వచ్చి మరి ఇక్కడ పడ్డాడు. అదే మరి ఆయన చూస్తే మరి ఎక్కడ చూసినా నియోజకవర్గంలో ప్రజల మధ్య తిరగట్లేదండి. ఈదుల్లో, సందుల్లో, గొంతుల్లో, చీకట్లో, ఇళ్లల్లో కూర్చుని డబ్బులు పంచుకునే వ్యవహారంలో మాత్రం జోగి రమేష్ ముందున్నాడు. ఎలా అయినా పెనంలూరు సీటు కొట్టాలని పాపం చాలా తాపత్రయపడుతున్నాడు. ఈయన గారిని తీసుకొచ్చి ఎంగిలాకు మాదిరి ఇక్కడ వేసాడు పెనంలూరులో. జగన్మోహన్ రెడ్డి అనేది జోగి రమేష్ గుర్తుంచుకోవాలి. నీకు వేసిన ఎంగిలి చిందర వందరగా చిరిగిపోయిన ఆకులాగా ఉందనేది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ పెనంలూరు నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట. ఇది మొత్తం ఇక్కడ ఈ బెల్ట్ మొత్తం తెలుగుదేశానికి ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశానికి ఇది ఒక కంచుకోటగా నడుస్తుంది. ఇట్లాంటి చోట నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఇంటికి వెళ్ళి ఎట్లాంటి రౌడీయిజం చూసావో రాష్ట్రం మొత్తం చూసిందిగా. నీ దగులు బాధ్యతనానికి మెచ్చి ఆ సైకో జగను నీకు మంత్రి పదవి ఇచ్చాడని జనాలందరికీ తెలుసు, చిన్నపిల్లలకు కూడా. ఇవాళ నువ్వు వస్తున్నావంటే చిన్నపిల్లలు కూడా భయపడే పరిస్థితి ఈ పెనంలూరు నియోజకవర్గంలో ప్రశాంతత మరి శాంతి భద్రతలకి చాలామంది ఈరోజు ఆశిస్తున్నారు. ఈ గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రం ఎలా సంకనాగిపోయిందో, ఎలా ఏ విధమైన ఇబ్బందులు పడ్డామో ఆర్థికంగా కానీ, సాంఘికంగా కానీ, భద్రతా విషయంలో కానీ, ఒక మహిళలకి మరి ఎటువంటి విఘాతాలు కలిగినాయి వాళ్ళ భద్రతకి ఇవన్నీ చూసి కూడా నీలాంటి జోగి గాడిని ఇక్కడ తీసుకొచ్చి గెలిపిస్తాము నాన్ లోకల్ గాడిని అంటే ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. జోగి రమేష్ తట్టబొట్ట సర్దుకుని మళ్ళీ తను ఎక్కడున్నాడో అక్కడ చూసుకోవడానికి మరి సిద్ధంగా ఉండవలసిందిగా మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం. సో ఈ రోజున అంటే బయటపడుతున్నటువంటి విశాఖ కేంద్రంగా డ్రగ్స్ కుంభకోణాలు కానివ్వండి, ఈ రోజున ఇన్ని వేల కోట్ల రూపాయల, అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ గంజాయి, హెరాయిన్ ఇలాంటివి ఆ మాటలు కూడా వినపడని నేపథ్యం నుంచి ఈ రోజున ఎక్కడ ఏ మూలాలు ఉన్నా కూడా అది ఆంధ్రప్రదేశ్ చుట్టూ చేరుకునే పరిస్థితి ఉందంటే, దీనికైనా ఈయన మాట్లాడితే నేను వైజాగ్ వెళ్ళిపోతాను, వైజాగ్ నుంచి పరిపాలన చేస్తాను అంటే గెలుపు లేదు, ఓటమి లేదు, ఏం జరగకపోయినా కూడా నేను నెక్స్ట్ మళ్ళీ వైజాగ్ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఆరాటపడుతుంది. ఎందుకేనంటారు? చాలామంది మగవాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో భార్యకి ముద్ద పెట్టకపోయినా బయట ఊళ్ళో మహిళలందరికీ నీకు అది చేసి పెడతా ఇచ్చేసి పెడతానని లోబరుచుకుని లొంగ తీసుకుని పబ్బం గడుపుకుంటూ ఉంటారండి. అలాంటి ఒక నీచ నికృష్టం వాల్యూస్ లేని మనిషి జగన్మోహన్ రెడ్డి. తనని నమ్ముకుని 151 సీట్లు ఈ సామాన్య ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో నీకు పట్టం కట్టి ఒక దొంగవని తెలిసినా కూడా నీ తండ్రి మీద ఉన్న గౌరవంతో నిన్ను పట్టం కట్టి సీఎంని చేస్తే నువ్వు
నీ అవినీతి కార్యకలాపాలకి, నీ సైకోయిజానికి, నీ అడ్డదారులు తొక్కే నీ నీ డబ్బు వ్యసనానికి నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగా మార్చుకున్నావు జగన్మోహన్ రెడ్డి. నీకు మరి అసలు నిజంగా మానవత్వం, మంచి చెడు ఏమీ లేదు నీకు నిజంగా. నిన్న మరి వైఎస్ఆర్ జిల్లా అని చెప్పుకుని ఘనంగా పెట్టుకున్నావు, పేర్లు మాత్రం పెట్టుకున్నావు. మరి నీ తండ్రి పేరు పెట్టుకున్న ఒక ఊర్లో మరి ఒక పాపం ఎవరు వీళ్ళు సాలీలు వాళ్ళు ఒక కుటుంబము వాళ్ళ భూమి కబ్జా చేసుకుని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వాళ్ళు ఎంతో మదనపడి మరి వాళ్ళు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య, ఆయన చిన్న కూతురు ఆత్మహత్య చేసుకుంటే నేను చంద్రబాబు నాయుడు గారు ఆ పెద్ద కుమార్తెని పరామర్శించి తనకి చదువుకి తన జీవితానికి అండదండగా మరి తోడుగా ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మూటలు ఎట్లా మొయ్యాలా, ఎట్లా పట్టుకెళ్ళి అందరికి పంచుకోవాలని చూసుకుంటున్నాడా? ఈ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డ మరి జీవితానికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఎటువంటి భరోసా లేదా? మరి మాకున్న ఆస్తులకి మాకు రక్షణ కల్పించలేని గవర్నమెంట్లు దేనికి వాళ్ళే మీరు భక్షకుల్లాగా ఈ రోజున ఆస్తుల కోసం మరి మీరు తగలబడుతున్నారంటే, రాష్ట్రాన్ని ఈ రకంగా నాశనం చేస్తున్నారంటే మీకు నిజంగా పుట్టగతులు ఉండవు జగన్మోహన్ రెడ్డి. సో ఈరోజు ప్రభుత్వ ఆస్తులకే దిక్కు దివాళలేదు మేడం. ఈ రోజున అంటే ఒక సెక్రటేరియట్ తాకట్టు పెట్టినా, లేకపోతే ఈరోజు పర్యాటక ప్రాంతాల్లో కొన్ని ప్లేసులు తాకట్లు పెట్టినా కొడాలి నాని గారు చాలా స్పష్టంగా అడుగుతున్నారు, మా ఇష్టం, మా ప్రభుత్వం, మేము ఏదైనా తాకట్టు పెడతాం అంటే మీకు చెప్పి తాకట్టు పెట్టాలా అని కూడా అడిగే పరిస్థితి ఉందంటే, రేపొద్దున మీరు అన్నట్టుగా ఆయనకు ఓటేసిన ప్రజల ఆస్తులు కూడా తాకట్టు పెట్టడానికి గ్యారంటీ ఉందంటారు? కొడాలి నానికి ఇంకా ఏమీ లేదండి, లాస్ట్కి వచ్చేసింది, అడుగంటిపోయింది కొడాలి నాని పరపతి. కొడాల నానికుండా మాట్లాడే విధానం కూడా ఆఖరికి అడుగంటిపోయింది. ఇక చెప్పుకోవడానికి ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇతను చెప్పుకోవడానికి ఏమి లేదు. చివరికి ఆఖరికి అవి తాకట్టు పెట్టుకుంటాం, ఈ తాకట్టు పెట్టుకుంటాం, నీ పెట్టు, నువ్వు సంపాదించిన దొంగ ఆస్తులు ఉండయి, మరి గొట్టలు పోగేశారు కదా ఆ క్యాషియానులు అయ్యి నడిపించుకుని, అవన్నిటిని నీకు చేతనైతే నువ్వు వెళ్ళి అవి తాకట్టు పెట్టుకుని మీ రాష్ట్రంలో ఎవరికైనా నలుగురికి 4 రూపాయలు పంచండి, మిమ్మల్ని నిజంగా ఇంకా విలువిస్తారు, మనుషులుగా గుర్తిస్తారు. మీరు చేసుకున్న ఇట్లాంటి చండాలపు పనులు చేసి సంపాదించుకున్న పాపపు సొమ్ముతో ఈ రోజున ఇంకా ఎగిరి పడదాం అనుకుంటున్నారు. ఆఖరికి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీ బ్రతుకులేంటో, మీ మనస్తత్వాలు ఏంటో, మీ ఆఖరికి మీరు ఎంత పడిపోయారనేది కూడా ఈ రాష్ట్రం చూస్తుంది, గమనిస్తుంది. ఇంకా మీరు వాళ్ళ ప్రగల్భాలు మాటలు మాట్లాడదామని చెప్పి ఏదో ఆచితూచి అటు ఇటు ఏయో ఒకటి పోగేసుకొచ్చి మాట్లాడుతున్నారంటే మీకు నిజంగా ఒకసారి తరచి చూసుకోండి. మీ కుటుంబాల్లో మిమ్మల్ని ఎలా చూస్తున్నారో, కనీసం మీ ఇంట్లో వాళ్ళు కూడా మీకు గౌరవ మర్యాదలు ఇస్తున్నారో లేదో కనీసం గుండెల మీద చేసుకొని చూడండి. రమాదేవి గారు, ఈ రోజున అంటే రాజకీయాల్లో కార్యకర్తలు కానీ ప్రతిపక్షాలు అధికార పక్షం కావు, ఇవన్నీ చిన్న గొడవలు ఉంటాయి. కానీ ఇంత దారుణంగా వాళ్ళ మీద హత్యలకు తెగబడే విధంగా, లేకపోతే భౌతిక దాడులు చేసే విధంగా ఒక పక్కన రాజ్యం వెళ్తూ, మరోవైపు నుంచి అతి సామాన్యులైన పూజారులను కూడా, భగవంతుడి సేవ చేసుకునే పూజారులను కూడా ఆయా దేవాలయాల్లో వాళ్ళ పైన దాడులు చేస్తూ వాళ్ళని ఇలా హింసించడం ఎంతవరకు సమంజసం? ఇది రేపొద్దున 24 ఎన్నికలకి ఇది ఒక శాపంగా మారదంటారు? జస్ట్ ఒక్కటేనండి, జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదని బెంగేయమొద్దు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఒకటి ఉందండి, అక్కడ కిమ్ము పాలిస్తున్నాడండి. ఆ కిమ్ము అతను ఒక ఆలోచన విధానమే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున ఆదర్శం అండి. అతని ఆలోచనల్నే ఇతను ఆదర్శంగా తీసుకుని అతను మరి ఆ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్రంలో ఎటువంటి నేరగాళ్ళు, ఎటువంటి మరి ఒక పక్కన చూసుకుంటే అక్కడ కూడా టెక్నాలజీని కూడా ఫాలో అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అతని అసాంఘిక కార్యక్రమాలను కూడా జగన్మోహన్ రెడ్డి ఫాలో అయిపోయాడు. ఆంధ్ర కిమ్ముగా ఇతన్ని మరి లోకేష్ బాబు ఎప్పుడో పేరు పెట్టాడు. కాబట్టి ఈ కిమ్ము, ఆంధ్ర కిమ్ము చేసే ప్రతి పనిని 4 ఏళ్ల నుంచి ప్రజలందరూ భరించారు. ఈ రోజున ఆఖరికి అగ్రవర్ణం అని చెప్పుకునే మరి ఆ బ్రాహ్మణులను కూడా ఏ రకంగా మరి వాళ్ళ కంటంటే నీళ్లు కారే దుస్థితికి వచ్చిందంటే, సామాజికంగా మనం స్వాతంత్రం వచ్చాక ఏమాత్రం ఎదిగాము, ఏ రకంగా దిగజారిపోయింది ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేది మరి వాళ్ళ ఆఖరికి ఆ బ్రాహ్మణుల శాపనార్థాలకు కూడా మరి నువ్వు వెరవే. కనీసం నువ్వు ఆఖరికి ఒంటిమిట్టలో మరి అట్లా చూసుకుంటే ఎన్ని చోట్లండి బ్రాహ్మణుల మీద కూడా దాడులు. ఒక బ్రాహ్మణ కులం అంటే ఒక దైవానికి దగ్గరగా సన్నిహితంగా ఉండే కులంగా మనందరం కూడా గౌరవించుకుంటాం. అట్లాంటి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన చేసిన అరాచకాల్లో ఈ పాపం కూడా శాపమయ్యి ఆయన్ని చుట్టుముట్టి రేపు ఎటువంటి మరి సీట్లు కూడా ఒక 4-5 ఒక 10 కన్నా ఆయనకి ఎక్కువ రావని మరి చూస్తే ఈ సర్వేలన్నీ కూడా చెప్తున్నాయి. ఇక తుడిచిపెట్టుకుపోవడానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉండాలి.